హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే స్పైసీగా ఎంతో రుచికరంగా ఉండే బోటి ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోటి ఫ్రై వచ్చేసి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. బిగినర్స్కి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, అలాగే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ బోటి ఫ్రైని స్పైసీగా చేసుకోవచ్చు అనమాట. నాన్ వెజ్ రెసిపీస్ చాలామంది స్పైసీగా తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వీడియో బాగా నచ్చుతుందనమాట. ఇప్పుడైతే ఈ బోటి ఫ్రైని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలండి. ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి బోటీని వేసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ బోటీని తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక టీ గ్లాస్ పైన వాటర్ వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు వేసి ఉడికించడం వల్ల నీచు వాసన అనేది తగ్గిపోతుందండి. కంపల్సరీగా ఇలా చేయాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట. బోటీలో నుంచి కూడా వాటర్ వస్తుంది కదండి, ఎక్కువైపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది కొద్దిగా మిగిలి ఉంటాయండి. ఈ వాటర్ని కూడా పూర్తిగా వంపేసి బోటీని మాత్రమే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను ముక్కలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉడికాయి అనేది. ఇలా బాగా మెత్తగా ఉడికించుకుంటేనే మనకి ఫ్రై అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని స్లైసెస్గా, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. వీటిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగుతూ ఉండగానే ఇందులోకి 2 రెమ్మల లేత కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకును వేయడం వల్ల ఈ బోటీలో ఉండే నీచు వాసన అంతా కూడా పూర్తిగా పోతుంది. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువ తగలకుండా ఉంటుందన్నమాట, నీచు వాసన అనేది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా, ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిందండి. ఇప్పుడైతే మనం ముందుగానే వాటర్లో ఉడికించి పెట్టుకున్నటువంటి బోటి ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అడుగంటిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం, వేయించిన ధనియాల పొడి అర టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్, అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పొడులన్నీ కూడా ఇలా 1 by 1 యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే చిటికెడు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా, ఘాటుగా కూడా ఉంటుందండి. నేనైతే ఇక్కడ మిరియాల పొడి ఒక్కటి స్కిప్ చేశాను అనమాట. మీకు ఇష్టమైతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా స్పైసీగా ఉంటుంది. ఈ మసాలాలన్నింటినీ కూడా మరొక 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పటి నుంచి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బోటి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, మనకి స్పైసీగా ఎంతో రుచికరంగా బోటి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా స్పైసీగా ఉంటుందన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినే చాలామంది కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుందన్నమాట. దీన్ని మనం అన్నంలోకే కాదు, చపాతీ, రోటీ, పుల్కా, అలాగే రాగి సంగట్లోకి కూడా సైడ్ డిష్గా తినొచ్చు. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.